సార్, నేను గత 15 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను. బెంగళూరులో ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్ ఉంది. వైట్ ఫీల్డ్‌లో. నా తల ప్రాబ్లంకి, జబ్బుకి అక్కడికెళ్ళాను. 2 సార్లు 2 గంటల వ్యవధిలో 2 సార్లు ఎంఆర్ఐ స్కాన్ చేసి, నాకు న్యూరోడ్రాల్ ఇంజెక్షన్స్ ఎక్కించి, ఎల్‌పి చేసి, మెడికేషన్ చేసి ఇంటికి పంపారు. అయితే నాకు ఆ సమస్య పోలేదు కదా! నన్ను వచ్చేటప్పుడు అన్నారు, మీరు తలస్నానం చేయొద్దన్నాడు. ఎట్లా సార్ అన్నాను. అంతేనండి మీ సమస్య అన్నాడు. సమస్య చెప్పకుండా మాట అన్నారు. హాస్పిటల్ రివీల్ చేయకూడదు. సార్ నమ్మండి, అప్పటి నుంచి నా సమస్య అలాగే ఉంది. ఎల్‌పి చేశారు కాబట్టి నా బ్యాక్ పెయిన్ విపరీతంగా వచ్చేసింది. తర్వాత ఒక 10 ఇయర్స్ నుంచి ఆర్థరైటిస్, రొమటైటిస్ వచ్చేసాయి. తర్వాత వచ్చేసి ఇంకా షుగర్ వచ్చేసిందండి. ఈ విధంగా బాధపడుతున్న క్రమంలో రాజశేఖర్ సార్ గారు రాజంపేట నుంచి నాకు కాల్ చేశారు. సార్, మీ ఆరోగ్యం ఎలా ఉందని. నా సమస్య అంతా చెప్పుకున్నా. ఇది సార్ నా సమస్య ఇలా ఉంది. ఏమైనా మెడిసిన్ వాడుతున్నానంటే కొంతకాలం వాడాను. ఇక నా మీద నాకు మెడిసిన్ మీద నమ్మకం లేదండి. సిఎంసి కూడా వెళ్ళాను. అక్కడ కూడా బ్లడ్ టెస్ట్ చేసి జస్ట్ ఒక సింపుల్గా పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చారు. బాధేసింది, వెనక్కి వచ్చాను. నాకు విరక్తి వచ్చింది, ఏం వాడడం లేదని. సార్ నా మాట వినండి, మీరేమనుకోకపోతే ఏ మెడిసిన్ కాదు, దివ్యౌషధం వాడతారన్నాడు. నేను అడిగాను, దీంట్లో స్టెరాయిడ్స్ ఉన్నాయా, లేకపోతే కెమికల్ అడల్టరేషన్ ఏమైనా జరిగిందా, లేకపోతే ఆల్కహాల్ ఏమన్నా ఉందా. మీరు అడిగిన ఏం లేవు సార్, న్యాచురల్ స్టెమ్ బేస్డ్ ఫైటో సెల్ టెక్నాలజీ అని చెప్పేస్తున్నాడు. ఓకే, నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి తీసుకున్నాను, వాడానండి. నమ్మండి, ఇన్ని సమస్యలకు కూడా ఇంకా లోపల ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. అలాంటి సమస్యలకు అద్భుతమైన పరిష్కారం దొరికిందండి క్యూర్సెల్ ద్వారా. ఆ తర్వాత నా భార్య కూడా, ఆమెకు మల్టిపుల్ డిసార్డర్స్, ఆమెకు చర్మ వ్యాధి, కడప తిప్పాను, కన్నులు తిప్పాను, అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ అన్నీ అయిపోయినాయి, ఎక్కడ రిజల్ట్ రాలేదు. గైనిక్ సమస్య, షుగర్, ఆర్థరైటిస్, రొమటైటిస్, పరిష్కారం లేదు. ఇద్దరం వాడామండి, అద్భుతం అద్భుతం, ఇద్దరికి కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత మా అత్తగారు, ఆమె సిఎంసి వేలూరు రెగ్యులర్ పేషెంట్, 76 ఇయర్స్ ఉంటాయి. ఆమెకు మల్టిపుల్ డిసార్డర్స్, కానీ అసలు ఆమె సమస్య భయంకరం. నిద్రలేమి, తిండి తిందు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, రూమటైట్, ఆర్థరైటిస్, న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి ఆ ప్రాబ్లం, నిద్రలేమి. సో ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే మా భార్య తీసుకెళ్ళి, అమ్మా ఇది వాడు అన్నది. ఆమె ఫస్ట్ అనుమానించింది, పర్లేదమ్మా వాడు అంటే వాడినాడు. మా మామగారికి 15 ఇయర్స్ బిఫోర్, ఆయనకు 81 ఇయర్స్, 15 ఇయర్స్ బిఫోర్ ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిపోయింది. ఆయనకు కూడా రకరకాల సమస్యలు వాడుతున్నాడు. ఆయన అంటాడు, ఆయనకు స్టంట్, అప్పుడు స్టంట్ లేవు కాబట్టి ఆ కాళ్ళు నరాలు తీసేస్తారు కాబట్టి విపరీతమైన నొప్పి. 2 రోజులు వాడాడండి. 1 కిలోమీటర్ నడిచాడు. ఇంటికి వచ్చి అన్నాడు, ఏముండే అమ్మాయింది అంటే, ఏం లేవు నాన్న, న్యాచురల్ అని చెప్పి. నా చెల్లెలు కడపలో ఉంటుంది ఆమె, తిరుపతికి వెళ్ళి ప్రతి 3 నెలలకు ఒకసారి 10,000 రూపాయలు మాత్రలు తెచ్చుకుని వాడాలి. అది ఆమె కండిషన్. మా భార్య చెప్పింది వాడమ్మంటే, ఆమె కొంచెం ఫస్ట్ హేళన చేసింది. తర్వాత పర్లేదు వాడమ్మంటే వాడింది. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ కూడా వాడడం లేదు. ఇదండి క్యూర్సెల్ అనేటువంటిది అద్భుతం. ఏ రూపంలో కూడా మనం వివరించలేం.